వెల్కమ్ టు యూఐటీవీ. రష్యాపై ఉక్రెయిన్ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇక అంతా బాగుంటుందని రెండు దేశాల ప్రజలు అనుకున్నారు. వారు అలా అనుకున్నంత సేపు కూడా పట్టలేదు. రష్యాపై ఉక్రెయిన్ దాడి చేసింది. ఓవైపు శాంతి చర్చలు అంటూ ఉక్రెయిన్ దాడి చేయడంపై ఇతర దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఇంతకీ రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి తర్వాత ఏం జరగబోతోంది? శాంతి చర్చలకు బ్రేక్ పడిందా? రష్యా అధ్యక్షుడు పుతిన్ రియాక్షన్ ఏంటి? రష్యా రాజీ పడకుండా ఉంటుందా? అమెరికాకు ఉక్రెయిన్ ఏం సందేశం ఇచ్చింది? ఇక మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనేది యోయో వ్యూ ద్వారా తెలుసుకుందాం. రష్యా ఉక్రెయిన్ మధ్య గత 3 సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధం ఇప్పట్లో విరమించే సూచనలు కనుచూపు మేరలో కనబట్టలేదు. మాస్కోపై క్యూ జరిపిన భారీ డ్రోన్ దాడిలో కాల్పుల విరమణకు ఉన్న చిన్న అవకాశం కూడా పోయింది. ఇన్నాళ్ళు జరిగిన యుద్ధంలో రష్యాపై చేయి సాధించినట్లు కనిపించింది. ఈ సమయంలోనే ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు పాల్పడింది. ఇది వ్లాదిమిర్ పుతిన్కు చాలా అవమానకర విషయం. విజేతగా తన నిర్ణయాలను జెలెన్స్కీ మీద రుద్దాలని పుతిన్ అనుకున్న కలలకు ఇది ఆటంకం కలిగించే పరిణామం. ఎఫ్పివి ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లను ఉపయోగించి ఈ దాడి జరిగింది. అధునాతన TU-95 TU-22 వ్యూహాత్మక బాంబర్లతో సహా కనీసం 40 రష్యన్ యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి. డ్రోన్లు ముర్మాన్స్క్, ఇర్క్యూట్స్క్, రియాజాన్, అమూర్ ప్రాంతాలతో సహా దేశంలో 5 ప్రధాన నగరాలలో ఉన్న వైమానిక స్థావరాలను దెబ్బతీశాయి. ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనే కోడ్ పేరుతో ఈ దాడి కోసం 18 నెలలుగా ప్రణాళిక రచించారని సమాచారం. ఉక్రెయిన్ కేవలం పుష్ ఓవర్ కాదని, పరిగణలోకి తీసుకునే శక్తి అని నిరూపించడానికి ఈ తరహా దాడులకు పూనుకుంది. ఈ దాడిలో 7 మరణించగా 115 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్కు రష్యాపై చేసిన దాడి కీలకమైంది. ఎందుకంటే టర్కీలోని ఇస్తాంబుల్లో మొదటి రౌండ్లో చర్చల్లో శాంతి ఒప్పందం కాస్త పురోగమిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కానీ ఆదివారం జరిగిన దాడి పుతిన్ను మనసు మార్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఉక్రెయిన్కు తన స్థానాన్ని నిలబెట్టుకునే శక్తి ఉందని తాజా దాడితో నిరూపించుకుంది. అంటే ఇద్దరం సమానమే, ఇద్దరం కలిసే కాల్పుల విరమణకు అంగీకరించామనే సందేశం వస్తుంది. ఇవి కాల్పుల విరమణ ప్రతిపాదనను అడ్డుపడే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు పుతిన్ ఖచ్చితంగా ప్రతీకార దాడులు చేస్తారు. ఫిబ్రవరి 24, 2024న ఉక్రెయిన్పై దండయాత్రకు దిగడం ద్వారా దీర్ఘకాలిక యుద్ధానికి దిగిన వ్యక్తి పుతిన్. అలాంటిది ఇప్పుడు జరిగిన డ్రోన్ దాడి ఆయనకు వ్యక్తిగతంగా అవమానం లాంటిది. ఇస్తాంబుల్లో జరిగే చర్చలు పెద్దగా ముందుకు సాగకపోతే అది శాంతి స్థాపనకు అమెరికా అధ్యక్షుడు చేసే ప్రయత్నాలకు పెద్ద విఘాతం అవుతుంది. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి పుతిన్ వైదొలిగే అవకాశం ఉంది. అలాగే రష్యా తన డిమాండ్లపై రాజీ పడే అవకాశం కూడా ఉంది. ఈ సందర్భంలో ఏదో ఒక ఒప్పందం కూడా కుదరవచ్చు. ఇప్పటి వరకు రష్యా తన వైఖరిని వెల్లడించలేదు. కానీ తను గతంలో ఆక్రమించిన భూభాగాల నుంచి వైదొలగడానికి మాత్రం ఆయన నిరాకరించారు. వాస్తవానికి ఉక్రెయిన్ రష్యా మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రధాన అడ్డంకి ఏంటంటే డాన్బాస్ ప్రాంతం, క్రిమియా ప్రాంతాన్ని తిరిగి రష్యా వెనక్కి ఇవ్వడం. ఆక్రమిత ప్రాంతం రష్యా, అమెరికా నేతృత్వంలోని పశ్చిమ కూటమికి మధ్య బఫర్ జోన్గా ఉండాలని పుతిన్ చెబుతున్నారు. దీర్ఘకాలిక శాంతి ఒప్పందం గురించి మాట్లాడే ముందు ఉక్రెయిన్ తప్పనిసరిగా పూర్తి బేషరతు కాల్పుల విరమణను కోరుకుంటుంది. ఉక్రెయిన్కు ఇంకా పోరాడే శక్తి ఉంది అని తాజాగా నిర్వహించిన దాడి తెలియజేస్తుంది. వాస్తవానికి ట్రంప్ ఉక్రెయిన్ను పూర్తిగా విడిచిపెట్టినప్పటికీ యూరోపియన్, నాటో మిత్ర దేశాలు మాత్రం జెలెన్స్కీకి పూర్తి మద్దతును ఇస్తున్నాయి. ఈ దాడి వారి వల్లనే సాధ్యమైందనడం ఎలాంటి సందేహం లేదు. రష్యాపై ఉక్రెయిన్ దాడిని ట్రంప్ తన డిప్యూటీ JD వ్యాన్స్ వైఖరిలో మార్పు తీసుకొచ్చి ఉండవచ్చు. మార్చిలో మీడియా ముందు వీరు జెలెన్స్కీని తీవ్రంగా అవమానించారు. ఇప్పుడు వీరి అండ లేకుండా క్యూ దాడి చేసింది. ట్రంప్తో జరిగిన సమావేశంలో జెలెన్స్కీకి అసలు ఎలాంటి అవకాశం లేదని వారు వ్యాఖ్యానించారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో క్యూ తప్పనిసరిగా షరతులకు అంగీకరించాల్సిందే అని ఒత్తిడి తెచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్క రోజులోనే ముగిస్తానని ప్రగల్భాలు పలికిన ట్రంప్ తాను అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయినా ఇప్పటికీ ముందడుగు వేయలేకపోయారు. ఆయన వైఖరిలో స్పష్టమైన నిరుత్సాహం చోటు చేసుకుంది. అమెరికా మద్దతు లేకపోయినా ఉక్రెయిన్ ఏం చేయగలదో చేసి చూపించింది. ఇది
ట్రంప్కే నిజమైన సవాల్ వంటిది. ఎవరు ఊహించని ఉక్రెయిన్ సాహసోపేతమైన ప్రదర్శనకు ట్రంప్ పరిపాలన ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ట్రంప్ తమను పక్కన పెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన నాటో మిత్ర దేశాలు జెలెన్స్కీకి మద్దతు ఇచ్చి నిశ్శబ్దంగా తమ పనిని కానిచ్చేశాయి. ఇక ఉక్రెయిన్ దాడుల విషయాన్ని ఇప్పుడు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. రష్యా భూభాగంలోని సుదీర లక్ష్యాలను ఉక్రెయిన్ ఎంచుకుని దాడులు చేయడంతో ఇప్పుడు మాస్కో కూడా ప్రతిదాడులు చేయాల్సిన అవసరాన్ని కల్పించింది. ఇప్పుడు రష్యా కోపంతో పోరాడాల్సి ఉంటుంది. గత 3 సంవత్సరాల నుండి దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా తూర్పు భూభాగంలోకి ప్రవేశించి ఆక్రమించింది. అమెరికా దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చినప్పటికీ దాని కీలక నగరాల్లోని మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది. దాదాపు 1,00,000 మంది సైనికులను కోల్పోయింది. జెలెన్స్కీ మాత్రం 50,000 మంది మరణించారని ధృవీకరించారు. సుమారు 3 మిలియన్ల మంది ఉక్రెయిన్లు నిరాశ్రయులయ్యారని, 6 మిలియన్ల మంది దేశం నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అలాగే పుతిన్ దళాలు కూడా నష్టాలను చవిచూశాయి. అయితే నగరాల మౌలిక సదుపాయాలకు పెద్దగా నష్టం కలగలేదు. 2024 మాత్రం దానికి భారీగా ఎదురు దెబ్బ తగిలింది. ఈ యుద్ధంలో దాదాపు 45,000 మంది మరణించారు. ఉక్రెయిన్ తాజా దాడులతో రష్యా తన అత్యాధునిక సైనిక పరికరాలను భారీగా కోల్పోయింది. ఇదే గేమ్ చేంజర్గా మారే అవకాశం కూడా ఉంది. ఇది యుద్ధాన్ని ముగింపు దిశగా తీసుకెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి రష్యా పూనుకుంటే ఇక 3వ ప్రపంచ యుద్ధం తప్పదనే చెప్పాలి.